ఫోక్ సాంగ్స్కి కమర్షియల్ సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటి? అదే డిఫరెన్స్ ఏంటి అని అంటే దీంట్లో మాండలికాలు రెండు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ యాస ఉంటుంది, మన ఊళ్ళల్లో మాట్లాడుకునేటువంటి యాస. అంటే ఒక పని చేసేటప్పుడు మాట కాకుండా మాట మాట్లాడుకుంటా అంటారు అందరూ, పంట పొలాల్లో పని చేసుకుంటా. ఆ మాటను ఆ శృతిలో పెడితే ఒక పాట అయింది అంటే అక్కడ పెన్ను బట్టి రాయాల్సిన అవసరం లేదు. సో మట్టి నుంచి అప్పటికప్పుడు మాటలోంచి పుట్టిన పాటే జానపదం. అదే సినిమా కమర్షియల్ సాంగ్ అంటే ఏంటంటే ఒక సిచ్యువేషనల్, ఇక్కడ ఇది జరుగుద్ది, ఇక్కడ ప్రేమ పాట ఉంటుంది, ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఇక్కడ ఒక డ్యూయట్ ఉంటుంది అని చెప్పి క్రియేట్ చేసి దానికి ఒక కమర్షియల్ ట్యూన్ చేసి, అది రాగంలో కానివ్వండి లేదా వెస్టర్న్లో కానీ. ఇప్పుడు రాగాల్లో చేయాలంటేనేమో కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ద్వారా రాగాసు. ఇప్పుడు రాగాల్లో చాలా తక్కువ, జనరల్గా స్ట్రైట్ మ్యూజికే, స్ట్రైట్ వెస్టర్న్ మ్యూజిక్లోనే ఎక్కువ పాటలు వస్తున్నాయి ఇప్పుడు, ఒక ఐటెం సాంగ్ అని. సో దాన్ని ఏంటంటే అక్కడ సిచ్యువేషన్కి బలవంతంగా, అక్కడ సిచ్యువేషన్కి యాప్ట్ అయ్యేటువంటి పద్ధతిలో ఇప్పుడు రైటర్స్ ఆ ట్యూన్కి అనుగుణంగా రాసుకుంటూ వెళ్తున్నారు. అది కమర్షియల్. కానీ ఇక్కడ జానపదం అంటే ఏంటిది? పల్లె బాణి. పల్లెల్లో ఒక అంటే అది కూడా ఒక రాగంలో ఉంటుంది, మధ్యమావతి రాగంలో ఎక్కువగా ఉంటుంది. బట్ మధ్యమావతి రాగం అని వాళ్ళకి తెలియదు. ఆటోమేటిక్గా పల్లె బాణి అనేది మధ్యమావతి రాగంలో ఉంటుంది చాలా వరకు. సో ఆ రకంగా మట్టి నుంచి అప్పుడు చదువు సంధ్య తెలీదు, ఓన్లీ కూలి పని చేసుకుంటా అక్కడికక్కడ వాళ్ళు పని చేసేటప్పుడు ఆ పనిలో అలసిపోకుండా ఆ అలసటకు ఏదో ఒక ఉయ్యాల పాట నుంచి స్టార్ట్ అయింది అది.